మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి, ఎదగాలి అనుకుంటే డిసిప్లిన్ ఉండాలి. డి ఫర్ డిసిప్లిన్ కదా. ఈ డి మనకి కావాలి అంటే ఇంకొక డి గురించి మనకు తెలియాలి. దాని పేరే డోపమిన్. డోపమిన్ అనే ఒక అద్భుతమైన కెమికల్ అంటారా, హార్మోన్ అంటారా, మీ ఇష్టం. నేను డోపమిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే దానికి డిసిప్లిన్కి రెండింటికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఏంటంటే మన బ్రెయిన్ని ఒక రెండు తలల వ్యక్తిగా చూడండి. ఒక తల ఏంటంటే లింబిక్ బ్రెయిన్. లింబిక్ బ్రెయిన్కి ఏం కావాలంటే అక్కడే డోపమిన్ అదంతా ఉంటుంది. లింబిక్ బ్రెయిన్కి ఏం కావాలంటే మనం ఒక పని చేయగానే ఇమ్మీడియట్ గా రివార్డ్స్ కావాలి. దాన్ని కోతితో పోలుస్తుంటారు. కోతి చాలా చంచలంగా ఉంటుంది, ఒక చోట కూర్చోదు. ఇంకొక తల ఏంటంటే ప్రీఫోర్టల్ కార్టెక్స్ అంటారు. అది మనకి విచక్షణ నేర్పిస్తుంది. అదొక సేజ్ లాంటిది, ఒక మహర్షి, ఒక ఋషి లాంటి పర్సనాలిటీ అన్నమాట. అంటే టెంప్ట్ అవ్వద్దు, డిసిప్లిన్ తో ఉండు, చేయాల్సిన పని చేయి, నీ గోల్స్ రీచ్ అవుతావు, మధ్యలో వదిలేయద్దు, టెంప్టేషన్స్ కి పోయి డిస్ట్రాక్ట్ అవ్వద్దు, అది మనకు చెప్తుంది. కానీ మన మైండ్, మనం ఈ డోపమిన్ కి బాగా అలవాటు పడ్డాం. డోపమిన్ పని ఏంటయా అంటే విదిన్ మినిట్స్ లో మీకు ఒక అద్భుతమైన కిక్ ఇవ్వటం. ఆ కిక్ని మీరు ఫీల్ గుడ్ అంటారా, ఆనందం అంటారా, సాటిస్ఫాక్షన్ అంటారా, ఆ పదాలు మీ ఇష్టం అండి. కానీ డోపమిన్ రిలీజ్ అవ్వగానే బాడీలో అద్భుతమైన కిక్ వస్తుంది.